న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమైంది. సిటీలో భారీగా ఈవెంట్స్, పార్టీలు ప్లాన్ చేశారు జనం. యువతైతే ఫుల్ స్వింగ్లో ఉంది. అయితే రాత్రి 1 గంట వరకే వేడుకలు చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. డ్రగ్స్ మాట వినపడితే తొక్కి నార తీస్తామంటున్నారు. ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని అంటున్న సైబరాబాద్ సిపి అవినాష్ మహంతితో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. న్యూ ఇయర్ కి జంట నగరాలు సిద్ధమైనాయి. అది దీనికి సంబంధించి ట్రాఫిక్ కావచ్చు, మిగతా అంశాలు కూడా అధికారులు పెట్టారు. ప్రస్తుతానికి సైబరాబాద్ సిపి మనతో ఉన్నారు. సార్, సైబరాబాద్ లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి? దీనికి సంబంధించి మీరేమే ఏర్పాటు చేస్తున్నారు? న్యూ ఇయర్ మనం 1 o'clock వరకు పర్మిట్ చేసాం ఆల్ ఈవెంట్స్, ఆల్ పబ్లిక్ ఈవెంట్స్. దట్ ఈస్ దెన్ ట్రాఫిక్ కోసం కొన్ని రోడ్ డైవర్షన్స్, కొన్ని క్లోజర్స్ ఆఫ్ ఫ్లైఓవర్స్, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఆన్ ఔటర్ రింగ్ రోడ్ అవన్నీ పెట్టడం జరిగింది. సో దెన్ వయలేషన్స్ చెక్ చేసుకోవడానికి స్పెసిఫిక్ టీమ్స్ ఫర్ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఉమెన్ సేఫ్టీ, దెన్ ఈ డ్రగ్స్ అండ్ నార్కోటిక్ సబ్స్టెన్సెస్ చూసుకోవడానికి దాన్ని కూడా టీమ్స్ పెట్టడం జరిగింది. సో విల్ బి కీపింగ్ అ వాచ్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ వయలేషన్స్. పీపుల్ సెలబ్రేట్ చేయాలి, బట్ విత్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇన్కన్వీనియన్స్ టు అదర్ పీపుల్. పబ్స్ సంబంధించి ఎక్కువ డ్రగ్స్ అక్కడ సప్లై అవుతుంది, అక్కడే కన్జ్యూమ్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. నిజంగా దాని మీద ఎట్లా నిఘా ఉంది? తర్వాత మీరు ఏమైనా స్పెషల్ డ్రైవ్ ఏమైనా చేయబోతున్నారా? సో డ్రగ్స్ గురించి వీఆర్ కీపింగ్ అ వాచ్ ఆల్ అక్రాస్, వెదర్ ఇట్ ఈస్ పబ్స్, రెస్టారెంట్స్, బార్స్, హోటల్స్, ఆర్ ఈవెన్ ఫార్మ్ హౌసెస్, ఆర్ ఈవెన్ కొన్ని పబ్లిక్ ప్లేసెస్, ఐసోలేటెడ్ ప్లేసెస్ అన్నిటి మీద విల్ బి హ్యావింగ్ వాచ్. ఇన్పుట్స్ కూడా చూస్తున్నాం. ఎక్కడైనా కన్జ్యూమ్ చేసే, ఎక్కడైనా సస్పిషన్ ఉంటే విల్ బి చెకింగ్ దోస్ ప్లేసెస్ విత్ అవర్ టీమ్స్. మాకి కొన్ని కిట్స్ కూడా రావడం జరిగింది, సప్లై చేయడం జరిగింది ఫ్రమ్ టీనామ్. సో ఎక్కడ అవసరం ఉంటే అవి కూడా డిప్లాయ్ చేస్తాం. మెయిన్ గా చూస్తే డ్రగ్ డిటెక్షన్ కిట్స్ అవి ఎట్లా పనిచేస్తాయి, నిజంగా రిజల్ట్ ఎలా ఉంటుంది, దాని మీద సంబంధించి ఇప్పటికైనా ఏమైనా డెమో ఇట్లా చేసి పెట్టారా? సో దాని గురించి టీనాబ్ మన స్టాఫ్ ని ట్రైన్ చేశారు how to use the kits. The kits will be used on specific information and situation చూసి. సో ఎక్కడ అవసరం ఉంటే we'll definitely use it, and basically it is to check consumption. If anybody has consumed drugs, it is to check that. సో ఎక్కడ మనకి స్పెసిఫిక్ సిచ్యువేషన్ బట్టి దాన్ని వాడతాం. ఎస్టాబ్లిష్మెంట్ 1 వరకు పర్మిషన్ ఇచ్చారు. పబ్లిక్ రోడ్ల మీద దాదాపు 2 నుంచి తెల్లవారు వరకు తిరుగుతుంటారు. వాళ్ళని ఎట్లా కట్టడి చేస్తారు? రోడ్స్ ఆర్ కొన్ని ఫ్లైఓవర్స్ మీద, కొన్ని ఎస్పెషల్లీ ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఫ్లైఓవర్స్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. సెలబ్రేషన్స్ 1 o'clock వరకు అట్ వేరెవర్ ఈవెంట్ జరుగుతుంది అక్కడ వరకు టైం ఉంది. సో వీ వాంట్ పీపుల్ టు సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ అండ్ గో బ్యాక్. వీ డోంట్ వాంట్ దెమ్ టు get into a mishap, road accident or something like that. So once the event is over or the celebrations are over, we would expect people to go back. We'll make sure deployment road lo undi till everybody reaches home safely. So dan kosam memu ensafe aina mem deployment untam, but any violation of law on the roads gaani ekkada gaani we will take strong action. కేక్ కటింగ్స్ అనే ఎక్కువ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చేస్తుంటారు, దాన్ని ఎట్లా ప్రివెంట్ చేస్తారు? సో పబ్లిక్ ప్లేసెస్ లో న్యూసెన్స్ ఈజ్ నాట్ పర్మిటెడ్ యాజ్ పర్ లా. సో ఎక్కడ కూడా ఇఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ కాజింగ్ ఇన్కన్వీనియన్స్ వేరే వాళ్ళకి, సో దాని మీద చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. సైబరాబాద్ పరిధిలో కావచ్చు, లేకుంటే మిగతా ప్లేస్ కావచ్చు, ఎక్కడైనా సరే పూర్తి స్థాయిలో కూడా అటు నిఘా పెట్టడం జరిగింది. అయితే రోడ్స్ కొన్ని డైవర్షన్ చేశారు. పబ్స్ కావచ్చు, అటు ఫామ్ హౌస్లు కావచ్చు, రిసార్ట్ల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ఎక్కడ పూర్తి స్థాయి నిఘా పెట్టి ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వాటిని వెంటనే చర్యలు తీసుకున్న అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట యాదవ్తో రమేష్ వేట్ల, NTV.